దీపారాధనలో చేసేటువంటి ముఖ్యమైనటువంటి దోషాలు ఏమిటి? ఎన్ని వీడియోలు ఎంతమంది చెప్పినా కూడా మళ్ళీ ఏదో ప్రశ్న అడుగుతూనే ఉంటారు. జనరల్గా మన సాంప్రదాయంలో ఉదయము సాయంత్రము దీపారాధన చేసేటువంటి ఆచారం ఉంది. కుదరని వాళ్ళు కనీసం సాయంత్రం సంధ్య వేళనైనా దీపారాధన చేస్తారు. ఈ దీపారాధన ఎట్లా చేయాలి అంటే కనుక దీనిలో అటువంటి ఇత్తడి కానీ పంచలోహాలు మాత్రమే పాత్రలు వాడాలి. స్టీల్ వాడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. రెండవది, ఈ యొక్కటువంటి నూనె మొదట నూనె వేసి తర్వాత వత్తి వేయాలి. నూనె ఏది? మీ యొక్కటువంటి ఆవు నెయ్యి చాలా శ్రేష్టము, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తర్వాత నువ్వుల నూనె కానీ ఆముదం నూనె కానీ మధ్యమము ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుశనగ నూనె ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయవద్దు. తర్వాత నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి. వత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత 3 చోట్ల బొట్లు పెట్టి కాసిన అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి, ఘంటానాదం చేయాలి. ఇది దీపారాధన చేసేటువంటి పద్ధతి. అయితే ఈ దీపారాధన చేసేటువంటి విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. ఎటు దిక్కు ఉండాలి, ఏ దిక్కు ఉండాలి అని చెప్పేసి. మనము ఉత్తర దిక్కు కానీ లేకపోతే తూర్పు దిక్కు కానీ అభిముఖంగా ఉండాలి. లేదా దేవాలయ ప్రాంగణంలో దేవుని సన్నిధానంలో చేసినట్లయితే దేవునికి చూస్తూ ఉండాలి. ఒకవేళ దీపం కొండెక్కితే అప్పుడు ఏం చేయాలంటే ఓం నమో నారాయణాయ అని 11 సార్లు జపం చేసి పునఃదీపారాధన చేయవచ్చు. ఈ వత్తులు ఎన్ని వేయాలి? ఇది కూడా ఒక సమస్యే. 2 వేయాలి లేదా 3 వేయాలి. సాధ్యం త్రివక్తి సంయుక్తం వర్ణాయుతం ప్రియం అంటారు. 3 వత్తులు కలిసి వేయాలి. ఏకవత్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, అది అశుభము. అదేవిధంగా దీపారాధన ఎలా చేయాలి? అగ్గిపుల్లతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు, అది అధమము. అది అగరవత్తులతో కానీ లేదా లైటర్ అయినా పర్వాలేదు. సాధ్యమైనంతవరకు అగ్గిపెట్టెలు వాడకపోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏమైనా దీపారాధనలో కనుక అనుమానాలు ఉంటే మెసేజ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.